బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటి మీద దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధు ఖండించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడానికి జరుగుతాయని, ఎమ్మెల్యేలు, పోలీసులు స్థానిక ఎన్నికలలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. జిల్లాలో 3 మంత్రులు వారి గొప్పల కోసం పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దుష్ట పరిపాలన సాగిస్తున్నారని తాత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు మారుతూ ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్షం కలిసి పోటీ చేసిన గ్రామాలు ఉన్నాయి. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన గ్రామాలు ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ అందరు కలిసి పోటీ చేసిన గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా 2014 తర్వాత ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎందుకంటే ఆ రోజు ఉపేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రుల జోక్యం అనేది ఎప్పుడూ లేదు. పోలీసుల జోక్యం అంతకంటే లేదు. ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటే, ఇబ్బంది వస్తే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. జిల్లాలో ఏమనుకున్నారంటే పోటీ పడుతున్నారు 3 మంత్రులు కూడా మా నియోజకవర్గాల్లో ఎక్కువ సర్పంచ్ సీట్లు గెలిచామని చెప్పుకోవటం కోసం, వాళ్ళ యొక్క గొప్పతనం కోసం పోటీ పడతా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, బట్టి గారు కావచ్చు. గ్రామాల్లో ఒక భయకంపితమైన వాతావరణం ప్రభుత్వమే సృష్టిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వార్డు మెంబర్లు పోటీ చేసే వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీరు విత్డ్రాగండి, లేదా మీకు డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టడం, లేదా చివరికి మీరు కాంగ్రెస్ కండవ కప్పుకుంటే మీరే మా వార్డు మెంబరు, మీకు ఇంత డబ్బులు ఇస్తాం, ముట్ట చెప్తామని చెప్పేసేటువంటి ఒక వాతావరణాన్ని రాష్ట్రంలో, ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో